పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం మరియు ఆత్మీయ సమ్మేళన సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలతో పాటు వ్యాపార వాణిజ్య రంగాలు తన గెలుపు కోసం ఎంతో కృషి చేశారని, పూర్వజన్మ సుకృతమని తెలిపారు. వాణిజ్య రంగానికి, వ్యాపార రంగానికి పాలకొల్లుకు పెట్టింది పేరని తెలియజేశారు. మంత్రి నిమ్మల రామానాయుడిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఘనంగా సన్మానించారు. డాక్టర్ నిరంతరంగా ఆహ్వానిస్తున్నాం. నిరంతర శ్రామికుడు ఇండస్ట్రీ మిమ్మల్ని సాదర 2014లో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు కానీ, అదేవిధంగా 2019లో 2024లో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు కానీ, పాలకొల్లు ఎవరైతే ఈ యొక్క వ్యాపార సంస్థలకు సంబంధించి, వాణిజ్య సంస్థలకు సంబంధించి మీరందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున మద్దతు పలికి నా విజయంలో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి మీ అందరి మేలు నేను ఎప్పుడు కూడా జీవితంలో కూడా మరవలేని. మీరందరూ కూడా ఒక మంచి పౌరులుగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా వ్యాపారం చేయడం వల్లే మరి ఎక్కడా లేనటువంటి లా అండ్ ఆర్డర్ ఇక్కడ మన పాలకొల్లు ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడు కూడా మంచి వ్యాపారస్తులుగా గుర్తింపబడినటువంటి మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషం అనే విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చినటువంటి ఏదైతే మెమోరాండం ఏదైతే ఉందో వాటి పరిష్కారం కోసం మీతో కలిసి మీలో ఒకడిగా ఉండి పని చేస్తానని సభాపూర్వకంగా మీకు మాటిస్తూ, మీరు నా పట్ల ఏ అభిమానంతో ఉంటూ ఉన్నారో అంతకు మించి మీ పట్ల నేను ఎప్పుడు కూడా గౌరవంతో ఉంటూ ఉన్నా. ఎక్కడున్నా, నేను అమరావతిలో ఉన్నా, కడపలో ఉన్నా, తిరుపతిలో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, నా సమయంలో మేజారిటీ సమయం, ఎందుకంటే నా సమయాన్ని పెంచుకుంటాను కానీ పాలకొల్లుకి ఇచ్చే సమయాన్ని మాత్రం తగ్గించాను. అంచేత నేను ఏ స్థాయికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా దానికి మూలం పునాది మీరు. అంచేత మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా నేను భవిష్యత్తు అంతా కూడా పనిచేస్తానని. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అన్నా క్యాంటీన్ నిమిత్తంగా ₹1,00,000